నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పెట్రోల్ డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. పార్టీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీగా ఆర్టీఓ కార్యాలయానికి చేరుకున్న నాయకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఆర్డీఓ బి పావనికి వినతి పత్రం అందజేశారు. ఎన్నికల ముందు ఇంధన ధరలు పెంచబోమని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ప్రజలపై భారాలు మోపుతుందని నాయకులు మండిపడ్డారు. పెరిగిన ధరల ప్రభావంతో రవాణా ఛార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ధరలను తగ్గించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఎక్కడో పశ్చిమాసియాలో జరిగే యుద్ధం ద్వారా ప్రపంచం అంతా కూడా అతలాకుతలం అయిపోతుంది. దీనికి కారణం సామ్రాజ్యవాదమైన ట్రంప్ యొక్క నిర్ణయాలతో ఇరాన్కి ఇజ్రాయెల్ మీద జరిగే యుద్ధంలో అమెరికా సపోర్ట్ చేసి ఈరోజు ప్రపంచం అంతా కూడా ఇబ్బంది పడే విధంగా ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయి మన ప్రభుత్వం కూడా ఈ ఆయిల్ ధరలు పెంచి మన సామాన్య ప్రజలకు కోలుకనే విధంగా దెబ్బతీసింది. ఎక్కడ కానీ ఏ విధంగా పెరిగినా కానీ సామాన్య ప్రజలే దెబ్బతీసేది, వాళ్ళకి మీద భారం పడుతుంది. ఈరోజు 3 రూపాయలు పెంచింది, రాబోయే రోజుల్లో 10 రూపాయలు పెంచేదానికి రెడీగా ఉండండి. 10 రూపాయలు పెరుగుతుందో 20 రూపాయలు పెరుగుతుందో ఇది ఆర్థిక భారం ప్రజల మీద మోపే విధంగా ప్రభుత్వాలు తయారైపోయాయి. ఇట్లా కూటమి ప్రభుత్వమని అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం కానీ ప్రజా వ్యతిరేకంగా ఈరోజు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ట్రంప్ నిర్ణయాలకి ప్రజలంతా బాధపడుతుంటే మన దేశంలో ఈ నిర్ణయాల వల్ల ఈరోజు మన ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. 2014 ముందు డీజిల్ ధర ఎంత ఉంది మీరు ఒకసారి ఆలోచించండి. ఈ 15 సంవత్సరాలు ఏ విధంగా రేటు పెరిగింది. అదేవిధంగా గోల్డ్ కూడా విపరీతంగా 2014 గోల్డ్ రేట్ ఎంత, ఈరోజు ఎంత. మన ప్రధాని మోడీ గారు కూడా గోల్డ్ కొనొద్దు, మీరంతా వాహనాలు వాడొద్దు అని ప్రజలకు పిలిపిస్తున్నారు. దీనికి ప్రత్యేకంగా ప్రభుత్వాలు కూడా చేపట్టి ప్రభుత్వాలకు ఏ విధంగా మనం ప్రజలకి మీద భారం పడకుండా ఈ వాహనాలని తయారు చేసి ఈవీ వాహనాలు కూడా ప్రమోట్ చేసి అటు మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీలు అందరూ కూడా ఈ డీజిల్ పెట్రోల్ వాహనాలు వాడకుండా భవిష్యత్తులో ఈవీ వాహనాలు వాడి ఇంధనం పొదుపు చేసేదానికి కూడా ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఈరోజు ఈ విధంగా ప్రజల మీద భారం వేసి ఈరోజు పెరిగిన రేటు కూడా రాబోయే రోజుల్లో ఒకవేళ కూడాలు తగ్గినా కానీ ప్రజలకి ఈ విధంగా భారం పడుతుంది. నిత్యావసరాలు అయితేనేమి అదేవిధంగా కొనుగోలు శక్తి వల్ల కూడా ప్రతి విపరీతంగా పెరుగుతూ ఉంది. ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకున్న ప్రజల మీద భారం మోపకుండా భవిష్యత్తులో కూడా మంచి నిర్ణయాలు తీసుకుని ప్రజలకు అనుకూలంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతుంది. జై జగన్.